దేవతలందరికీ ప్రణామాలు. పుత్ర గజానన, ప్రణామాలు సంజ్ఞమాత. శుభమస్తు పుత్ర. గజానందుడు సంజ్ఞాదేవితో మాట్లాడి వచ్చేలోపుగానే నేను ఇక్కడి నుండి బయలుదేరడం మంచిది. బాలక గజానన, ఈరోజు తమరి తెలివితేటలతో నన్ను చాలా పెద్ద అవమానం నుండి రక్షించారు. కనుక నేను మీకొక వరం ప్రసాదిస్తాను. ఎవరైతే మీకు పూజలు చేస్తారో వారి జాతకంలో సూర్యాస్తమయం అవుతున్నప్పటికీ కూడా వారికి గజానన మిమ్మల్ని పూజించిన కారణం చేత జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ధన్యవాదాలు సూర్యదేవా. శుభమస్తు గజానన. వెళ్ళొస్తాను సంజ్ఞమాత. శుభమస్తు పుత్ర. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. మరి గజాననుడు తన కోసం ఎదురు చూడక తప్పదు. తనని వెంటనే తీసుకుని వెళ్ళక తప్పదు. చూస్తుంటే మిగిలిన దేవతలందరూ పోటీలో ముందుకు వెళ్ళిపోయినట్లున్నారు. నేను వెళ్తాను. నేను కూడా బయలుదేరి వెళ్ళాలి. మిమ్మల్ని చూసి నాకెంతో సంతోషం కలిగింది మాత. నాకు సంతోషంగానే ఉంది పుత్ర. అందుకే నా దగ్గర మరికొంతసేపు ఉండు పుత్ర. ఆగాలని కోరిక నాకు ఉంది మాత. ప్రతి ఒక్క శుభకార్యము, ముఖ్యంగా విద్యార్థులకి విద్యా ప్రాప్తి సూర్యదేవుడి ఉదయంతోనే ఆరంభమవుతుంది. అందువలన ఇక్కడ ధ్యానం చేసుకోవాలనే కోరిక బలంగా కలుగుతుంది. కానీ నాకు మీ అనుమతి కావాలి మాత. తప్పకుండా పుత్ర. ఇది నాది మరియు సూర్యలోకం యొక్క సౌభాగ్యం. దేవతలందరూ బయలుదేరారు సూర్యలోకం నుండి. లేదు, ఒక్కరు రాలేదు. గజాననుడితో పాటు కార్తికేయుడు కూడా ఆగిపోయారా? గజానన, నువ్వు లోపలికి ఎందుకు వెళ్తున్నావు? దేవతలందరూ వెళ్ళిపోయారు. నువ్వు బయలుదేరు, లేకపోతే బాగా వెనుకబడిపోతావు. అన్నయ్య, మీరు బయలుదేరండి. నేను కాసేపు ధ్యానం చేసుకుని వస్తాను. ధ్యానం? కానివ్వు, త్వరగా రావాలి. అత్యద్భుతం. దేవతల్లో అందరికంటే ముందుగా చంద్రలోకంలోకి ప్రవేశించబోయేవాడి నేనే. తమరు కూడా ముందుకు సాగే సమస్య లేదు దేవేంద్ర. ఎందుకంటే ఈ పోటీలో పాల్గొనే దేవతలందరికీ జరగాల్సిందే జరుగుతుంది. ఓం భూం భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను చంద్రుడి నుండి చంద్రకాంత శ్రీలను తీసుకొని వెంటనే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి. మరీ అంత తొందరపడకండి దేవతల్లారా. చంద్రలోకంలో మీకోసం చేసిన ఏర్పాట్లున్నాయిగా, ముందు వాటి ఆనందం అనుభవించండి.
ఎంత అపురూపమైన దృశ్యం. ఏమైంది సూర్యదేవ? తమరి వెంట కార్తికేయ కుమారుడు ఇంకా గజనుడు రాలేదా? వారు తమరితోనే ఉన్నారు కదా. గజాననుడు సూర్యలోకంలో ధ్యానం చేసుకోవడం కోసం ఆగిపోయారు. ఇంకా కార్తికేయుడు తమ్ముడిని వెంట పెట్టుకురావడం కోసం ఆగిపోయి ఉంటాడు. అది మన మంచికే. ఆ మహాదేవపుత్రుడిద్దరు ఇక్కడికి వచ్చేలోపుగానే నేను చంద్రకాంత శీలను తీసుకొని తక్షణం బయలుదేరడం చాలా మంచిది. అది సరే చంద్రదేవ, తమరి లోకంలోనే ముందుకు వెళ్ళడానికి ఉత్సాహం చూపించట్లేదు ఎందుకు? ఎవరు ముందుకు వెళ్ళలేరు దేవేంద్ర. ఎందుకంటే మనోహరమైన ఈ సుందర దృశ్యాలను చూడగానే అవి మనసుని శరీరాన్ని అపారమైన చల్లదనంతో నింపేస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? వాతావరణం ఎందుకు ఇంత చల్లగా మారిపోతుంది? మా చుట్టూ ఏం జరుగుతుంది? చంద్రదేవా, అసలేం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ఇందుకైనా తమరి లోకంలోకి ప్రవేశించినప్పటి నుండి ఏమాత్రం తొందరపడకుండా వచ్చింది. చంద్రదేవా, తమరు చేస్తున్నది ఏమాత్రం మంచిది కాదు. మోసం చేస్తున్నారు మమ్మల్ని, మా దేవతలందరినీ. చంద్రదేవా, తమరికి మేము కృతజ్ఞులమై ఉంటాం. మేం చెయ్యాల్సిన పనిని సులభంగా మారుస్తున్నందుకు. ఇక మీరంతా ఇక్కడి ఈ మంచుగడ్డల్లో చల్లదనం పొందండి. ఇక నేను ఈ పోటీలో విజేతనై ప్రథమ పూజ్యుడినయ్యాక నన్ను అభినందించవచ్చు. ఇప్పుడు దేవతలు ఎవరూ కదలలేరు. నేనింక హాయిగా మంగళ గ్రహానికి వెళ్ళవచ్చు. చంద్రుడు మరిచినట్లున్నాడు పాపం. నా తేజస్సుని, అగ్నిదేవుడి ఉష్ణోగ్రతని ఈ మంచుగడ్డలు ఏమాత్రం ఆపలేవని. అరే ఆగండి చంద్రదేవా, ఆగండి. చంద్రదేవా, ఎక్కడికి వెళ్తున్నారు? తమరికి అంత తొందర పనికిరాదు చంద్రదేవా. దేవతలందరం కలిసి వెళితే పోటీ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. మీ అభిప్రాయం ఏమిటి? చంద్రదేవా, తమరింత కుట్రపూరితంగా ప్రవర్తించగలరని మేము కల్లో కూడా ఊహించలేదు. ఇంత చేసినా ఉపయోగం లేకపోయింది. ఇరికించాలనుకుంటూ ఇరుక్కుపోయారు. ఎవరు తవ్విన గోతులో వారే పడ్డామంటే ఇదే. ఒకవేళ పార్వతీమాత పుత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారంటే నేను ఈ పోటీలో విజయం సాధించడం అసంభవంగా మారిపోతుంది. పార్వతీమాత, తమరు నిశ్చింతగా ఉండొచ్చు. అదిగో చూడండి, అంతా గందరగోళం అయిపోతుంది. రానున్న ప్రమాదం గురించి తెలియని దేవతలంతా గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఆ చంద్రలోకంలోనే ఆగిపోయారు. నా ఉద్దేశం ప్రకారం బాలుడు గజాననుడు, కార్తికేయుడు కూడా ఇదిగో దీనివల్లే వెనకబడతారని భయపడనవసరం లేదు. చంద్రదేవ, ఇంతవరకు ఇంత అద్భుతమైన ఆతిథ్యం ఎవ్వరూ ఇవ్వలేదు మాకు. కానీ మీ తెలివితేటలే మిమ్మల్ని అత్యంత కఠినమైన ప్రమాదంలో పడేస్తాయి చంద్రదేవ. మీ దేవతలంతా కూడా కఠిన ప్రమాదంలో ఉన్నారు.
రాహుకేతు చంద్రదేవా, తమరికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంటుంది. మీ వల్ల మా పని చాలా సులభంగా మారిపోయింది. సులభమైందా? ఏమిటా పని? ఈ రాహుకేతువులు ఏదో కీడు చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు. మనం వెంటనే అక్కడికి వెళ్ళి దేవతలను రక్షించాల్సి ఉంటుంది గజానన. అలాగే అన్నయ్య. దేవతల్లారా, చంద్రదేవుడు ఈ పోటీలలో మునిగిపోవడం వల్ల నా మాట మరిచిపోయాడు. మీ చంద్రుడిని నేను మింగేసే సమయం వచ్చేసింది. చంద్రగ్రహణంలో రాహు చంద్రుడిని మింగేస్తాడు కదా. ఈ దేవతలంతా చంద్రుడి మీదే ఉన్నారు కాబట్టి మీరంతా ఉదరంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవతల్ని రక్షించేవారే. ఈసారి గ్రహణం చంద్రుడిని ఎప్పటికీ వదిలిపెట్టదు. దేవతల్లారా, ఇంకా మీ పోటీ ముగిసే ప్రసక్తే ఉండదు. తన మాట ముమ్మాటికి నిజం. తను నన్ను మింగేస్తే దేవతలంతా దాని నోట్లోకి వెళ్ళిపోతాం. రాహు తను నోరు తెరిచాడు. ఇప్పుడు దేవతల్ని రక్షించేవారెవరు? రాహు, కేతు, చంద్రుడితో పాటు మిగిలిన దేవతలను మింగే అధికారం ఏమాత్రం లేదు మీకు. కనుక వారిని మర్యాదగా వదిలిపెట్టండి, లేదా నాతో పోరాడడానికి సిద్ధంగా ఉండు. రాహు, ఇంకో మాట మర్చిపోవద్దు. గ్రహణ కాలం కాస్త పూర్తి కాగానే చంద్రుడిని కూడా వదిలిపెట్టాల్సి ఉంటుంది. నువ్వు వదిలే సమస్యే లేదు. ఈ రాహువు కేతువు తల మొండాలు వేరువేరుగా ఉండొచ్చు గాని ఇద్దరూ ఒకటేగా. ఆగండి అన్నయ్య. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు చెప్పండి? దయచేసి నా మీద నమ్మకం ఉంచండి అన్నయ్య. నేను దేవతలని, చంద్రదేవుడిని చిటికలో విడిపించగలను. రాహువు నోరు తెరిపిస్తే చాలు, ఆ పని నాకు వదిలేయండి. ముషికొత్తమ్మ, కొంచెం ముందుకు నడవండి. ఇప్పుడు చూపిద్దాం మన తెలివిని. దేవతలతో ఎందుకు ఇలా చేస్తున్నారు? రాహు, బాలుడి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నోరు తెరవద్దు. ఏయ్ బాలక, నువ్వేదైనా అడగాలనుకుంటే నన్ను అడుగు. నన్ను. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది తమరు ఎవరనేది. నాకు తమరి కథ యావత్తూ తెలిసిందే.
మీరు దొంగతనంగా అమృతం తాకారు. అందుకే శ్రీ మహావిష్ణువు మీ తలని నరికి బంతాట ఆడుకున్నారు. నిజమే కదా రాహువు కేతువు? దొంగలించిన అమృతం కారణంగా మీకు నవగ్రహాల్లో చోటు దక్కింది. అమ్మ ఏం చెప్పిందో తెలుసా మీకు? మీ దొంగతనాన్ని సూర్యుడు చంద్రుడు పట్టించారట. ఆ కోపంతోనే మీరు చంద్రుడిని సూర్యుడిని మింగేసి వారికి గ్రహణం పట్టేలా చేస్తారట. కేతన్నయ్య, రాహన్న మీకు దూరంగా ఉన్నా మీ బాంధవ్యం ఇంకా అలాగే ఉంది కదూ? మేం కలుసుంటామో విడిపోతామో దాంతో నీకేం పని బాలక? ఎందుకంటే ఒకవేళ నేను మీకు కితకితలు పెట్టాననుకోండి, దాని ప్రభావం రాహన్నయ్య మీద కూడా పడుతుందా? భలే భలే, ఇప్పుడు నా పని మరీ సులభంగా మారింది. తొండమయ్య, పదండి, మనం ఒక కొత్త రకం ఆట ఆడుకుందాం. ఏ బాలక, ఏమిటి పని? అరే, కేతన్నకి కితకితలు, రాహన్నకి నవ్వులు. గజాననుడా, నీ తెలివితేటల అమోఘం సోదరా. కేవలం కితకితలతో దేవతలందరినీ విడిపించేశావు నువ్వు. బాలక, అరే గజానన, అరే వదిలేయ్, ఇంకా చాలు. ఆపు. ఇదే మంచి సమయం. అందరూ గజాననుడి కేతానందంలో ఉండగానే నేను బయలుదేరి అందరికంటే ముందుకు వెళ్ళిపోతాను. అరే, అదిగో సూర్యదేవుడు. సూర్యదేవుడైతే త్వరగా వెళ్ళిపోయాడు. తనని ఎంతో దూరం వెళ్ళనివ్వను నేను. గజానన, ఇక ఆలస్యం చేయవద్దు. చంద్రకాంతి సీరను తీసుకొని వెంటనే బయలుదేరు. అన్నయ్య, మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రాహన్న, కేతన్న, హాయిగా నవ్వుకోండి. పదండి మూషికొత్తమా. ప్రణామాలు గజానన. ఈరోజు మీరు నన్ను నా లోకాన్ని పెద్ద ఆపద నుండి కాపాడారు. తమరికి ఎన్నెన్నో ధన్యవాదాలు. అందుకే మీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. ఎవరైతే మీకు పూజలు చేస్తారో వారి జాతకంలో నా స్థానం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను మనసుకు దైవాన్ని కనుక తమరి భక్తులకు సరిగ్గా తమరిలాగా తెలివితేటలు కళాచాతుర్యాలు ప్రసాదిస్తాను. కృతజ్ఞతలు చంద్రదేవా. పదండి అన్నయ్య, పదండి చంద్రదేవా.
పదండి మూషికొత్తమా, పదండి. ఏమైంది మూషికొత్తమా, ఏమైంది? ఆ, ఆ, ఈ నీడ ఎవరిదై ఉంటుంది? కేతన్నయ్య, మీ అసురత్వాన్ని చాలించండి. మూషికోత్తముడి తోకని వదలండి. నన్ను వెళ్ళనివ్వండి. నేను ప్రతియోగితలో పాల్గొనాలి. నన్ను ఇలా మోసం చేసిన తరువాత నిన్ను విడిచిపెట్టాలని అడుగుతున్నావా? అయినా నువ్వు వెళ్ళాలి కదా. వెళ్ళు 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 వెళ్ళు, చూపెట్టు నాకు, వెళ్ళి చూపెట్టు. ప్రభు, నా వల్ల కావడం లేదు. నన్ను మోసం చేసినందుకు పరిణామం అనుభవించక తప్పదు. నువ్వు మాత్రమే కాదు గజానన, నీతో పాటు దేవతలందరూ కూడా నా క్రోధానికి ఆహుతి కాక తప్పదు. ఇక దాన్ని నేను నీతోనే మొదలు పెడతాను. ఈ పాటికి నీ వాహనం తిరిగి కైలాసానికి చేరిపోయి ఉంటుంది. ఇక ముందు నువ్వు నీ ప్రయాణాన్ని ఎలా చేయబోతున్నావు? ఆలోచించకుండా ఎవరికి ఎటువంటి వాగ్దానము చేయకూడదు. చేస్తే అది హానికరం.